హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ చిన్నితో మీ సీరియల్ సరదాలు. ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అవని ఇంట్లో పని మనిషి వాళ్ళ ఇంట్లోకి అవని వస్తుంది. అయితే అవని వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక గోడ మీద కూర్చుంటుంది. గోడ మీద కూర్చుంటే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళ ఆవిడ అనుకుంటుంది, అసలు ఎంత దర్జాగా కూర్చుందో చూడు, చక్కగా ఉన్నవాళ్ళు కూర్చుంటారు చూడు, అలా కూర్చుంది, నేనే ఎప్పుడు ఇలా కూర్చోలేదు అని అనుకుంటూ బయట అంట్లు ఉంటాయి, అంట్లు దగ్గర కూర్చుంటుంది తోముదామని. అసలు ఈ అంట్లు చూస్తుంటే నాకు తోమ బుద్ధి అవ్వట్లేదు, చిరాకు వస్తుంది. ఆమె ఎలాగో ఖాళీగానే కూర్చుంది కదా, ఆమెని తోమనాలి ఎలాగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఊరికే అంట్లు ఇలా తోమినట్టు తోమి ఏదో తెగినట్టుగా అబ్బా అయ్యా అంటూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న అవని చూస్తుంది, ఏమైంది కనుక, ఏమైంది చెయ్యికి అని అంటుంది. అప్పుడు ఆమె అంటుంది, చెయ్యి తెగిందమ్మా, ఇదిగోండి ఎలా తెగిందో, అసలు ఏం తోముతున్నా ఏం పని చేస్తున్నా నాకు బాగా నొప్పి వచ్చేస్తుంది, విపరీతమైన నొప్పి వస్తుంది, ఇప్పుడేమో అంట్లు తోమాలి, నేనేమో అంట్లు తోమలేకపోతున్నాను అని అంటుంది. అయ్యో ఎలాగా ఇప్పుడు అనుకుంటూ ఇలా కూర్చుంటూ ఉంటుంది, ఇలా అనుకుంటూ. అప్పుడు అవని అంటుంది, సరేలే కనుక నేను తోముతాలేరా, ఆ అంట్లు నేను తోముతాను అంటుంది. అమ్మ మీరు తోముతారా అని అంటుంది. పర్లేదులే తోముతాను రా అని అంటుంది. సరే అయితే తోమండి అమ్మా అని ఆమె అక్కడి నుంచి వస్తుంది. అప్పుడు వస్తూ అవని తోముతూ ఉంటుంది. తోమడం చూసి, అది నువ్వు ఇలా చేస్తూ ఉంటే నా కళ్ళకి హాయిగా ఉంటుంది, అంతేగాని నిన్నెందుకు కూర్చొనిస్తాను, నేను తిన్నదానికి ఈ పనైనా చెయ్యాలిగా, నీ చేత నేను చేపిస్తాను అని మనసులో అనుకుంటుంది. అవని ఇంకా అంట్లు తోముతూ ఉంటుంది. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే, అక్షయ్ నిద్రపోతాడు. నిద్రపోతే నిద్రలోనే అవని కాఫీ తీసుకొని వస్తున్నట్టుగా కలగంటాడు. ఏమండి ఇదిగోండి లెగండి, తెల్లారింది, ఆఫీస్కి టైం అవుతుంది, లెగండి అని కాఫీ తీసుకొని ఇస్తుంది. అప్పుడు అక్షయ్ అంటాడు, ఇప్పుడు నీ కాఫీ కోసం నన్ను పొద్దున్నే లేపేయాలా అవని అని అంటాడు. ఇదిగో అయితే అప్పుడు అవని అంటుంది, అదేంటండి లెగండి, లేట్ అయిపోతుంది, ఈ కాఫీ తాగితే మీకు బద్ధకం మొత్తం పోతుంది, లెగండి అని అంటుంది. అయితే నాకు తాగించు అని అంటాడు అక్షయ్. సరే లెగిసి కూర్చోండి, అలా నోరు మూసేసుకుని ఉంటే ఎలా తాగించను, కొంచెం ఓపెన్ చెయ్యండి అని అంటుంది. అప్పుడు అక్షయ్ ఆ అని ఇలా నోరు తెరుస్తాడు. అలా నోరు తెరిచి ఇలా కళ్ళు తెరిచే లోపల అవని ఉండదు. ఓహో ఇదంతా కళ అని అక్షయ్ అనుకుంటాడు. అయితే అవని ఉంటే బాగుండేది, ఇలా నన్ను లేపి కాఫీ ఇచ్చేది అని అనుకుంటూ స్నానం చేయడానికి ఫ్రెష్ అవుతాడు. బ్రష్ అయి చేసి స్నానం చేయడానికి ఫ్రెష్ అవడానికి బాత్రూమ్కి వెళ్తాడు. తర్వాత సీన్ ఏంటంటే, కన్నయ్య దగ్గర ఆరాధ్య పడుకొని ఉంటుంది. ఆరాధ్య నిద్రపోతూ ఉంటే తెల్లారిపాటికి ఆరాధ్య ఉండదు. లెగిసి కన్నయ్య చూస్తాడు. కన్నయ్య చూసి ఏది ఆరాధ్య, ఏది ఆరాధ్య, ఆరాధ్య అని అంటాడు, కనిపించదు. అప్పుడే అక్షయ్ కూడా ఆరాధ్య అని చూద్దామని వస్తాడు కన్నయ్య దగ్గరికి. కన్నయ్య దగ్గరికి వచ్చి ఏదిరా ఆరాధ్య, ఏదిరా అని అడుగుతాడు. అదే అన్నయ్య నాకు అర్థం కావట్లేదు, రాత్రంతా నా పక్కనే పడుకుంది, నేను లేచి చూసేపాటికి నా పక్కన లేదు అని అక్షయ్కి చెప్తాడు కన్నయ్య. అప్పుడు ఆరాధ్య ఆరాధ్య అని పిలుస్తారు. పిలిస్తే అక్కడికి పార్వతి వాళ్ళ అత్తయ్య ఇద్దరు వస్తారు. ఏమైందిరా, ఏంటిరా అని అంటుంది. ఆరాధ్య కనిపించడం లేదమ్మా అని అంటుంది. మీరేమైనా చూసారా అని అంటే, లేదురా నేను ఆరాధ్య కోసమే ఇప్పుడు వస్తున్నాను అని పార్వతి అంటుంది. అప్పుడు ఆరాధ్య ఆరాధ్య అని ఎతుకుతూ ఉంటారు. అలా ఎతుకుతూ ఉంటే హాల్లో కూర్చొని ఆ ఫోటోని, వాళ్ళ అమ్మ ఫోటోని చూసుకుంటూ ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంటే అప్పుడు
ఆరాధ్య దగ్గరకు వాళ్ళ నాయనమ్మ పార్వతి వెళ్తుంది. ఏంటమ్మా ఆరాధ్య, ఏంటి ఇలా చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు ఆరాధ్య అంటుంది, నువ్వు నాతో మాట్లాడొద్దు నానమ్మ, నువ్వు అస్సలేం మాట్లాడొద్దు, నువ్వు మా అమ్మను పంపించేశావు, నేను నీతో మాట్లాడను అంటుంది. అప్పుడు పార్వతి బాధపడుతుంది. అందరూ వస్తారు. పార్వతి వాళ్ళ ఆయన, పల్లవి తప్ప మిగతా అందరూ ఉంటారు. అప్పుడు పార్వతి వాళ్ళ ఆయన కూడా కళ్ళమ్మట నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ పిల్ల అంత బాధపడుతుంది వాళ్ళ అమ్మ లేక అని అనుకుంటూ ఇలా కళ్ళమ్మట ఇలా నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. పార్వతి కూడా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వాళ్ళ నాన్న కూడా ఆరాధ్య మీద ఇలా చెయ్యి వేస్తాడు. వద్దు నాన్న, నువ్వు అమ్మ వెళ్ళిపోతుంటే ఆపలేదు, మా అమ్మను పంపించేశావు, నేను మీ ఇద్దరితోనూ మాట్లాడను అని అంటుంది. అప్పుడు కన్నయ్య అంటాడు, అదేంటి బంగారం, నేను చెప్పాను కదా బంగారం, నువ్వు ఏడవద్దని, నువ్వు ఏడిస్తే అమ్మ రాదని చెప్పాను కదరా బంగారు తల్లి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని కన్నయ్య అంటాడు. నాకు అమ్మ గుర్తొస్తుంది బాబాయ్ అని అంటుంది. నేను చెప్పాను కదా, నువ్వు ఏడవకుండా చక్కగా స్కూల్కి వెళ్ళిపోతే నేను తీసుకొస్తానని చెప్పాను కదా, సరేనా మరి నువ్వు ఏడవకురా, రెడీ అవదు కానీ స్కూల్కి అని లోపలికి తీసుకెళ్తాడు. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే కన్నయ్య ఆరాధ్యాన్ని రెడీ చేసేసి స్కూల్కి తీసుకెళ్తానికి రెడీగా ఉంటాడు. సరే బయటకు వస్తాడు కన్నయ్య. బయటకు వస్తే ఆ టేబుల్ మీద అన్ని బుక్స్, పేపర్లు అన్నీ ఉంటాయి. అన్నీ చిందరవందరగా పడేసి ఉంటుంది. ఈ చిందరవందరగా చూసి మళ్ళీ ఎదురుకెళ్తే కాఫీ తాగేసిన గ్లాసులు అవన్నీ ఉంటాయి. వాటిలన్నిటిని చూసి కన్నయ్య, ఛీ ఇల్లేంటి ఇలా ఉంది, ఇలా ఉందేంటి ఈ ఇల్లు, అసలు వదిన లేకపోతే ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది అని వాళ్ళ అమ్మని పిలుస్తాడు. అమ్మా అమ్మా అని పిలుస్తాడు. ఏంట్రా ఏమైందిరా అని అంటుంది. ఏంటమ్మా ఈ ఇల్లు, ఆ టేబుల్ మీద చూస్తే బల్ల బుక్స్, పేపర్లు అవన్నీ ఉన్నాయి. ఆ డైనింగ్ టేబుల్ మీద చూస్తే చూడు, తిన్న ఎంగిలి పళ్ళాలు, ప్లేట్లు, ఎంత ఎంగిలి మెతుకులు ఎంత డైనింగ్ టేబుల్ మీద చండాలంగా ఉంది, చూడమ్మా రా అని అక్కడికి తీసుకెళ్తాడు. ఇక్కడ కాఫీ తాగారనుకుంటా, కాఫీ గ్లాసులు తాగేసిన గ్లాసులు కూడా తీసిలేదు. ఏంటి అసలు ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది. అదే కాకుండా ఇట్రా పూజ గది కూడా చూడు, ఎంత అసలు అది పూజ గదా స్టోర్ రూమ్ లాగా ఉందా చూడు, అసలు ఆ వంటగది చూడు ఎలా ఉందో, చిందరవందరగా ఉందమ్మా ఇల్లు, అసలు మనుషులు ఉంటున్నట్టుందా, మనం మనుషులు తిరుగుతున్నట్టు లేదు అని కన్నయ్య అంటాడు. అప్పుడు పార్వతి వాళ్ళ ఆయన అక్షయ, వాళ్ళ అమ్మమ్మ అందరూ చూస్తారు, అందరూ వింటారు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ అంటుంది, ఏదో ఒక్కరోజు చెయ్యకపోతే ఇలాగే ఉంటుంది లేరా, రోజు ఇలాగే ఉంటుందా ఏంటి అని కన్నయ్యతో అంటుంది. అప్పుడు నువ్వు మాట్లాడుకో, వదినున్న రోజు ఎప్పుడు కూడా ఇల్లు ఇలాగా లేదు, ఎంత నీట్గా ఉండేదో, మనం అందరం లెగక ముందే వదిన పూజ గదిని శుభ్రం చేసి పూజ చేసేసేది, వంటగది అయితే ఒక దేవాలయంలానే ఉండేది, వంటగది కానీ ఏ రూమ్ అయినా సరే ఎంత నీట్గా ఉండేదో మనందరం లెగక ముందే నీట్గా సర్ది పెట్టేది అని కన్నయ్య అంటాడు. అప్పుడు పార్వతి మౌనంగానే ఉంటుంది. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే పార్వతి వాళ్ళ అత్తయ్య ఇద్దరూ కలిసి పల్లవి దగ్గరికి వెళ్తారు. పల్లవి ఏం చేస్తుందా ఏంటా అని. పల్లవి గదిలోకి వెళ్తే పల్లవి చక్కగా నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతూ ఉంటే పల్లవి అని పార్వతి పిలుస్తుంది. అయినా సరే లేగదు. పల్లవి లెగు, ఏంటి ఇంతసేపు పడుకున్నావేంటమ్మా, ఆడపిల్ల ఇంతసేపు పడుకోకూడదు, మగపిల్లలు ఎవ్వరూ లేవక ముందే లెగిసిపోయి ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలమ్మా, ఇలా చెయ్యకూడదు అని, ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు పల్లవి వాళ్ళ అమ్మమ్మ అంటుంది, ఏంటమ్మమ్మ పొద్దున్నే ఈ గోల అని అంటుంది వెళ్ళంగానే. అదేంటే అలా అంటావేంటే, ఇప్పుడు అవని రాజ్యం నీకు వచ్చింది కదా, హక్కు బాధ్యతలు అవన్నీ నువ్వు తీసుకుంటున్నావు కదా,
నువ్వు తీసుకున్నప్పుడు ఏం చేయాలి, పొద్దున్నే లెగిసి అవని ఏ పనులు అయితే చేసేదో ఆ పనులన్నీ నువ్వు చేసి వాళ్ళతో అవని లేకపోయినా సరే నేను చేశాను, నేను చేయగలుగును అని చెప్పుకునేలా ఉండాలి. నువ్వు ఇలా పడుకుంటే ఎలాగా, అవని ఉంటే ఇలా ఉండేది కాదు అని అందరూ అనుకుంటారు. నువ్వు రేపటి నుంచి ఇలా చెయ్యకు అని చెప్తుంది. సరే అయితే అమ్మమ్మ అని అంటుంది. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. అయితే తర్వాత సీన్ ఏంటంటే అవని ఆ అంట్లతో వేసింది, తర్వాత బట్టలు కూడా ఇస్తుంది కనుక ఆ బట్టలు అన్నీ కూడా ఉతికి ఆ బట్టలు ఆరేస్తూ ఉంటుంది. ఆ బట్టలు ఆరేస్తూ ఉండగా ఆరాధ్య గుర్తుకొస్తుంది. ఆరాధ్య గుర్తుకొచ్చి ఇప్పుడు ఆరాధ్య ఇంటికాడ ఏమైనా తినిందో లేదో, ఆరాధ్య దగ్గరకు వెళ్ళాలి. ఇప్పుడు ఆరాధ్య స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళి ఎలాగైనా సరే ఆరాధ్యాన్ని చూడాలి అని గబగబా బట్టలు ఆరేసి బకెట్ అక్కడ పెట్టి కనక కనక అని పిలుస్తుంది 2 సార్లు. ఏంటమ్మా అని వస్తుంది. ఏం లేదు కనుక, నేను నా కూతుర్ని చూడాలనుకుంటున్నాను, బయటికి వెళ్తున్నాను అని చెప్తుంది. బయటికి వెళ్తున్నారా? అదేంటమ్మా, నేను కూరగాయలు అవన్నీ తరిగి పెట్టాను, కూర వండేసేసి వంట చేసేసి వెళ్ళండి అమ్మా, నా చెయ్యి బాగోలేదు కదా, నేను వంట కూడా చేయలేను, అందుకనే చేసేసి వెళ్ళండి అంటే, లేదు కనుక మా అమ్మాయి మళ్ళీ స్కూల్ లోపలికి వెళ్ళిపోతుంది, టైం అయిపోతుంది, నేను వెళ్ళొచ్చాక పోనీ వండుతాలే అని అంటుంది. అదేమో లేదమ్మా, వండే వెళ్ళిపోయి ఎంతలో వండుతావు, 5 నిమిషాల్లో వండేస్తావుగా అని అంటుంది. ఇక కాదనలేక అవని వంట చేస్తూనే ఉంటుంది. సరేలే అని వంట చేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు సరిపోయింది, పని చేయకుండా తప్పించుకుందాం అనుకున్నావా, నేనెందుకు వదులుతాను అని కనక మనసులో అనుకుంటుంది. చక్కగా టీవీ పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని పడుకొని చూస్తూ ఉంటుంది. అవని మాత్రం వంట చేస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే స్నానం అయి చేసేసింది ఆరాధ్య. ఇంకా ఆరాధ్యకు జల్లేస్తూ ఉంటాడు కన్నయ్య. జల్లేస్తూ ఏమ్మా బాగున్నాయ్యా తల్లి, బంగారు తల్లి అంటాడు. అప్పుడు ఆరాధ్య అంటుంది, మా అమ్మ అయితే చాలా బాగా వేసేది బాబాయ్, ఇంకా బాగా వేసిద్ది మా అమ్మ అని అంటుంది. అక్కడ పార్వతి వాళ్ళ అత్తయ్య కన్నయ్య వీళ్ళందరూ ఉంటారు. అప్పుడు మీ అమ్మ అలా వేస్తుంది, నేను ఇలా వేస్తాను కదా, నా జళ్ళు కూడా బాగానే ఉంటాయి, నిన్ను స్కూల్లో ఎవరైనా అడిగారనుకో ఎవరేసారు ఈ జళ్ళు అని, మా బాబాయ్ వేసాడు అని చెప్పు బంగారు తల్లి అంటాడు. సరే బాబాయ్ అంటుంది. ఈలోపు అక్షయ్ బయటకు వచ్చి ఆరాధ్య హోంవర్క్ చేసుకున్న బుక్స్ పెన్నులు అవన్నీ అలా టేబుల్ మీద పెట్టుంటే ఆ టేబుల్ మీద ఉన్న బుక్స్ అన్నీ తీసి ఆ బ్యాగులో పెడుతూ ఉంటాడు అక్షయ్. పెడుతూ ఉండగా ఆరాధ్య వచ్చి ఇలా లాగేసుకుంటుంది ఆ బుక్స్ని, ఆ బ్యాగ్ని. నువ్వేమి నా పనులేమి చెయ్యొద్దు డాడీ, నా బుక్స్ నేనే పెట్టుకుంటాను బ్యాగులో, నువ్వేం మాట్లాడొద్దు, అసలు నా పనులేం చెయ్యొద్దు అని కోపంగా లాగేసుకొని ఆరాధ్య బ్యాగులో బుక్స్ ఆరాధ్యనే పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు కన్నయ్య కూడా అక్కడికి వస్తాడు. సరే పెట్టేసుకున్నావా బ్యాగ్లో అన్ని బుక్స్, సరే మనం వెళ్దాము స్కూల్కి ఆరాధ్య అని అంటాడు. వెళ్దాం బాబాయ్ అంటున్నాను. సరే అన్నయ్య వెళ్ళొస్తాము అని చెప్తాడు. ఇక కన్నయ్య ఆరాధ్యను స్కూల్కి తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఈ అక్షయ్ టిఫిన్ అయి చేసేసి అన్నీ రెడీ అయిపోయి ఆఫీస్కి బ్యాగ్ అయి తీసుకెళ్తూ అవని నాకు లంచ్ బాక్స్ కట్టు అని అరుస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ పార్వతి ఎదురుగా ఉంటుంది. ఎదురుగా ఉండి చూస్తాడు. చూసి అక్షయ్ అంటాడు, సారీ అమ్మ, మర్చిపోయాను నేను, నాకు గుర్తులేదు అని అంటాడు. సరే నాకు లంచ్ బాక్స్ తీసుకురా అమ్మ, టైం అవుతుంది అంటాడు. ఇంకా క్యారేజీ అవ్వలేదు లేరా, డ్రైవర్తో పంపిస్తాను వెళ్ళు అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. ఈరోజు ఎపిసోడ్ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో పంపించండి.